హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్ఎస్ టాకీస్. వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సినిమా నుంచి అప్డేట్ వచ్చిన, టీజర్ వచ్చిన, గ్లిమ్స్ వచ్చిన, సాంగ్స్ వచ్చిన హైప్తో పోతాం అనుకుంటాం కదా, ఆ సినిమానే ఓజీ. ఈ మూవీ నుంచి థర్డ్ సింగిల్ రిలీజ్ అయింది అండ్ ఆల్రెడీ ఫస్ట్ సింగిల్, సెకండ్ సింగిల్తో హైప్తో పోయే చాలా మంది పోయారు. అండ్ ఇప్పుడు థర్డ్ సింగిల్ రిలీజ్ అయింది. సాంగ్ అయితే గన్స్ అండ్ రోజెస్. ఈ సాంగ్ లో ఫస్ట్ ఒక 1.5 minute వరకు ఇంగ్లీష్ లో ఉంటుంది, కానీ హైలో ఉంటుంది. బట్ అంత ఇంపాక్ట్ అనిపించలేదు. కానీ ఎప్పుడైతే తెలుగు లిరిక్స్ స్టార్ట్ అయితే హంగ్రీ చీత, అప్పటి నుంచి మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ తమనన్న ఏం తింటున్నాడో ఏం తాగుతున్నాడో అర్థం కూడా కావట్లేదు. అండ్ అదేదంటూ చెప్తే మనం కూడా తాగి ఎంజాయ్ చేయొచ్చు. ఆ లెవెల్లో ఉంటది ఈ సాంగ్ అయితే. ఈ సాంగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ సాంగ్ అయితే అదిరిపోయింది. అమ్మ బాబోయ్, ఎన్నిసార్లు అయినా వినాలనిపిస్తానే ఉంటుంది. ఈ సాంగ్ ఆల్రెడీ స్టేటస్లలో అండ్ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలలో స్ప్రెడ్ అవుతుంది ఆల్రెడీ. ఈ సాంగ్ వచ్చేసి వైరల్ అవ్వడానికి ఎక్కువ టైం కూడా సరిపోవట్లేదు. జస్ట్ హాఫ్ 1 hour లో 1 million కి వెళ్ళిపోయిందంటే ఇంకా చూడండి, అంత హైప్ తో ఉన్నారు ఫ్యాన్స్ అయితే. పవన్ కళ్యాణ్ కోసం చెప్పొచ్చు. అండ్ ఎస్ఎస్ తమన్ గారి మ్యూజిక్ అయితే రీసెంట్ టైమ్ లో అంత బెస్ట్ గా ఏమనిపించలేదు. కానీ ఈ సాంగ్, ఇప్పుడు వచ్చిన 3 songs లో బెస్ట్ సాంగ్స్ గా అండ్ బెస్ట్ బిజిఎం ఇచ్చారు. ఈ మూవీ సాంగ్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి. సినిమా ఎలా ఉంటుందో మీరు ఆలోచించుకోండి. థియేటర్ వాళ్ళు అయితే బెస్ట్ సాంగ్స్, బెస్ట్ సౌండ్ సిస్టమ్ ని అరేంజ్ చేసుకోవడం మేలు. ఈ సాంగ్స్ వల్ల మీ సౌండ్ సిస్టమే డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో జాగ్రత్తగా చూసుకోండి. అండ్ ఈ మూవీలో వచ్చిన ఫస్ట్ సాంగ్ ఫైవ్ స్టార్ అయితే వేరే లెవెల్లో ఉంటది. తమనన్న ఏం తాగిండో, ఏ మ్యూజిక్ తో కొట్టిండో తెలియదు కానీ ఆ జపనీస్ ఇన్స్ట్రుమెంట్ అయితే బాగా వాడారు. అండ్ ఆ లేడీ సింగర్ ఏదైతే ఉందో తన వాయిస్ అయితే వేరే లెవెల్. అసలు అందులో ఉండే మ్యూజిక్ కానీ, అందులో ఉండే లిరిక్స్ కానీ అంతా వేరే లెవెల్ లో ఉంటుంది. అండ్ రొమాంటిక్ అండ్ లవ్ యాంగిల్ లో సువ్వి సువ్వి సాంగ్ అయితే ట్రెండింగ్ వెళ్ళిపోయింది విత్ ఇన్ సెకండ్స్ లలో. ఆ సాంగ్ లో పవన్ అన్నని చూసిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. చాలా కాలం తర్వాత మాస్ యాక్షన్ సినిమాలు చూసినా కానీ ఇంత లవ్ అండ్ ఇలాంటి రొమాంటిక్ ట్రాక్ వినలేదు. అండ్ లేటెస్ట్ గా ఇప్పుడు గన్స్ అండ్ రోజెస్ లవ్ అండ్ ఎమోషనల్ గా అండ్ వైలెన్స్ తో మిక్స్ అయిన సాంగ్ ఇది. సాంగ్ అయితే వేరే లెవెల్ లో ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ట్రెండింగ్ లో నడుస్తుంది. రేపు మార్నింగ్ కల్లా నాకు తెలిసి యూట్యూబ్ లో కానీ, సోషల్ మీడియాలో కానీ ఇది నెంబర్ 1 ట్రెండింగ్ అవ్వచ్చు. ఇది ట్రెండింగ్ అవుతుంది, అవ్వచ్చు కూడా కాదు, ట్రెండింగ్ అవుతుంది. మీకు ఎలా అనిపించిందో సాంగ్ ని కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.